ఏమిట్రా పొద్దున్నే దూడు మొదలెట్టావు? హనీమూన్కి వెళ్ళాలి. తప్పకుండా వెళ్ళరా. ఎవరితో? నాన్నతో హనీమూనా? చిచి, నాన్న దగ్గర చెప్పడానికి భయం వేస్తుంది. పాపం భావన ఏదో సరదా పడుతుంది. నువ్వు కాస్త నాన్న దగ్గర పర్మిషన్ తీసుకుంటే దర్జాగా వెళ్ళి నువ్వే అడగచ్చు కదరా. అడగచ్చు, కానీ నాన్న మమ్మల్ని ఇద్దరిని మంగళగిరి తిరునాళ్ళకి వెళ్ళి రంగులాట మీద తిరిగి రమ్మంటాడు. కానీ మాకు కావాల్సింది బెంగళూరు, మైసూరు, ఊటీ ఎక్సెట్రా ఎక్సెట్రా. మైసూరు, ఊటీ ఎక్సెట్రా ఎక్సెట్రా. నేను మీ నాన్నతో మాట్లాడతాను కానీ నీ పెళ్ళాన్ని పిలు. పెళ్ళాం తెక్కగా ఉందా? మర్యాదరా. పెళ్ళాం గారు, ఇది కోర్టు పిలుపురా. ఓ భాను బుజ్జి, బుజ్జి భాను. ఏమిట్రా కుక్క పిల్లని పిలిచినట్టుగా? అమ్మాయి భాను, మా భాను. ఏమిటి మావయ్య? నువ్వు చాలా తెలివైందానివమ్మా. హనీమూన్కి వెళ్ళాలి, రాంబాబు చేత రాయబారం పంపిస్తావా? నేనేం పంపలేదు మావయ్య, ఆయనే. రే నీ భరతనాట్యం ఆపరా. ఐడియా ఎవరిదైతే ఏం బాబాయ్, నీ ఇద్దరు హనీమూన్కి వెళ్ళాలి. ఆ విషయం నీ మొహం చూస్తేనే అర్థమవుతుందిరా. వెరీ గుడ్. అమ్మాయి భాను, నేను మీ మామగారికి వినిపించేలాగా, అమ్మా భాను, నిన్న కళ్యాణ మంటపంలో నీ చేతికి ఒక కవర్ ఇచ్చాను, ఆ కవర్ ఎక్కడ పెట్టావమ్మా అని అడుగుతాను. నువ్వు వెంటనే అయ్యయ్యో మావయ్య, ఆ హడావిడిలో నేను ఆ కవర్ని మా స్నేహితురాలకి ఇచ్చాను, మా స్నేహితురాలు దాన్ని తీసుకుని బెంగళూరుకి బెంగళూరు వెళ్ళిపోయింది అని చెప్పాలి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. బెంగళూరేనా మరి మైసూరు, ఊటీ? నీ తైతకి రాపడా, నేను చెప్తానగా. నువ్వు మేడం మీదకి వెళ్ళమ్మా. రే నువ్వు అక్కడ దాగురా. ఒరే రామకృష్ణ. ఏంటన్నాయా? నా కళ్ళజోడు కనిపించిందట్రా. కనిపించిందన్నయ్యా. ఎక్కడా? కళ్ళకే ఉందన్నయ్యా. వయసు వచ్చిందిరా. అమ్మా భాను, భాను. వస్తున్నా మావయ్య. ఏమిటి మావయ్య? మొన్న కళ్యాణ మంటపంలో భద్రంగా ఉంచమని నీ చేతికో కవర్ ఇచ్చాను కదమ్మా, కాకి కవరు. అది వెంటనే తీసుకురామ్మా. ఏ కవర్ మావయ్య? అదేమిటి మర్చిపోయావా? బాబాయ్ ఇచ్చారు కదా పెద్ద కవరు, పసుపు రంగు కవరు. అబ్బా చూడు ఎలా బాధపడిపోతున్నాడు. ప్రతి మర్చిపోవటమే. నేను కాకి కవర్ని కాకిలా గోలపెడుతున్నాను. వాడు అన్నయ్య పక్కన ఉన్నాడు, పసుపు రంగు కవర్ అంటున్నాడు. నీకు హనీమూన్ మైసూరులో జరిగే యోగ్యత లేదమ్మా, కొల్లేరే గతి. సరే కాకి కవర్ రా, కాకి. ఓహో, లోపల కాకి రంగు, బయట పసుపు రంగు కదా బాబాయ్. ఇప్పుడు గుర్తొచ్చిందా భాను? ఆ కవరు మీ ఫ్రెండ్ నళిని చేతికిచ్చావు కదా? నళినా? ఆ అమ్మాయిని ఈ రోజు పొద్దున్నే కనక మహాలక్ష్మి గుళ్ళో చూశాను. ఆ అమ్మాయి ఇల్లు పక్కనే కదా, నువ్వు పోయి తీసుకురామ్మా. అది అది బాబాయ్, మూడి ఎక్కడ వేయాలో తెలియటం లేదు. నేను వేస్తానుండ్రా. అన్నయ్య, నువ్వు నళిని ఇవాళ పొద్దున్నే చూసావు కదా? అవును. ఆ నళిని ఆ కవర్ని ఇవాళ మధ్యాహ్నం సుందర్ చేతికి ఇచ్చిందట. సుందర్రా, సుందరి. సుందర్ నాన్న. ఏ నాన్న, ఈ సుందర్ను కూడా ఏదైనా గుళ్ళో చూసావా? చూడలేదులే, చెప్పు. అమ్మయ్య బతులు. నువ్వు చూడని ఆ సుందర కవర్ తీసుకుని బెంగళూరు వెళ్ళుంటుంది, మేము కూడా బెంగళూరు పెడతాం. అక్కడి నుంచి మైసూరు వెళ్ళుంటుంది, మేము కూడా మైసూరు పెడతాం. అక్కడి నుంచి ఊటీ వెళ్ళుంటుంది, మేము కూడా ఊటీ వెళ్తాం. అలా అలా కవర్ దొరికేదాకా తిరిగి తిరిగి చివరికి ఇల్లు చేరుకుంటాం. ఇంకా చూస్తున్న పెడతామంటే వెళ్ళి పెట్టినట్టుకో. ఒరే రాంబాబు, ఈ పాటి పనికి మీరిద్దరూ ఎందుకురా బెంగళూరు వెళ్ళటం? హరికథ చెప్పడానికి రేపు ఎలాగో వెళ్తున్నాను, ఆ కవర్ నేనే పట్టుకొస్తాను. హనీమూన్ మీకా మాకా సరిగ్గా అర్థం చేసుకోరా, ఇంత వయసు వచ్చినా కూడా. ఏమిట్రా నాకు అర్థం కాంది? నాన్న నేను హనీమూన్కి వెళ్తున్నానని నిబ్బరంగా వచ్చి చెప్పొచ్చుగా. అది మానేసి నళిని, సుందరి, లోపల కాకి, బయట పసుపు. ఏమిట్రా ఇదంతా? అరే రాంబాబు, నేను నీ బాబుందిరా. అదే నాకేం ఇంట్రెస్ట్ లేదు నాన్న, బాబాయే. నేను నువ్వే ఊరికే ఇంట్లో కూర్చొని గోలు కెళ్ళుకుంటూ కూర్చోపోతే హాయిగా పెళ్ళాన్ని తీసుకుని హనీమూన్ పోదాస్తా అన్నాడు. సరే సరే, ఈ రోజే ఎక్స్ప్రెస్ కు బయలుదేరి బెంగళూరు వెళ్ళండి. మరి మైసూరు, ఊటీ మన తర్వాత తీసుకుంటుందో లేదు. సరే బయలుదేరిన తర్వాత ఆగుతారేంటి? పోయి తిరిగిరండి. వీడి హడావిడి చూస్తుంటే హనీమూన్ ఏదో టాక్సీలోనే కానిచ్చేసేటట్టున్నాడు. అమ్మా, ఓ మై గాడ్, మా అన్నయ్యకి పెళ్ళే 6 రోజులు అవుతుందా? ఐఎమ్ వెరీ సారీ. నేనెంత ప్రయత్నించినా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కుదరలేదు. మీరెంత నిరుత్సాహపడుతున్నారో నాకు తెలుసు. కావాలంటే సెలవు పెట్టి ఊరు వెళ్ళండి, సరదాగా మీ ఫ్యామిలీతో 4 రోజులు గడిపిరండి. థ్యాంక్ యూ సార్. ఆపు. హలో భర్త. హలో లక్ష్మణ. హౌ ఆర్ యు? ఫైన్. పెళ్లికి రాలేదారా? అదంతా తర్వాత చెప్తాను కానీ నీ దగ్గర చిల్లర ఉందా? టాక్సీ ఏదో పంపించాల్సింది. నేను పంపిస్తాను, లోపలికి వెళ్ళు. లగేజ్ ఉందిరా? నేను చూసుకుంటారా, వెళ్ళు. థ్యాంక్స్ రా.
అమ్మా అమ్మా ఏమిట్రా భర్త ఇలా చేసావు? పెళ్లికి రాలేదు, ఉత్తరం ముక్కన్న రాయలేదు. అదో పెద్ద కథమ్మా, తర్వాత చెప్తాను గాని. అన్నయ్యడి అన్నయ్య వాళ్ళు హనీమూన్కి వెళ్ళారా? ఎవరిని అడిగి వెళ్ళారు? నేను అన్నయ్యని వదిన చూద్దామని ఎంతో ఆశగా ఆఫీస్ సెలవు పెట్టి ఇక్కడికి వచ్చాను. ఈలోగానే తుర్రు మనాలా? ఎరా అలా నిలబడిపోయావు? మీ వదిన అందంగా ఉందా? అమ్మా ఇదా నాకు వదిన? ఏమిట్రా వాగుడు? దీని అమ్మ ఎవరు, బాబు ఎవరు, పొలం ఏమిటి, గోత్రం ఏమిటి? ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? అమ్మా ఏరా పెళ్లికి రాలేదు? ఆఫీస్ పని మీద సిమ్లా వెళ్ళాను నాన్న. ఏ ఆఫీస్ పని రా, పెళ్లికి కూడా రాకుండా? ఆ పెళ్లి ఫోటో చూసావా? దానిలో ఒకే ఒక లోటు, అది నువ్వు లేకపోవటం. కౌసల్య, పురాణ కాలక్షేపానికి టైం అయింది, నేను వస్తాను. ఏమిట్రా మద్రాసులో ఆగిపోయావు? ఏం లేదు కానీ ఈవిడ మీకు ఎక్కడ దొరికిందమ్మా? దొరకడం ఏమిట్రా, జడ్జి శివసుబ్రహ్మణ్యం గారి కూతురు. కరెక్ట్, జడ్జి కూతురు. అది రే భర్త, నీ లగేజీ ట్యాక్సీ నుంచి తీస్తున్నప్పుడు ఈ బ్రీఫ్ కేస్ కింద పడింది. ఎవరికి ఇది? అది అన్నయ్యకి ప్రెజెంటేషన్ ఇవ్వాలని తెచ్చాను రా. ఒరే ఒరే, ఇది కింద పడిందని అన్నయ్య చెప్పుకు, అప్సేకులు అనుకుని ఫీల్ అవుతాడు. అసలే సెంటిమెంటల్ ఫెలో. లక్ష్మణ ఇలా రా. ఏంట్రా? ఏమిట్రా? ఏమిటో చెప్పు. అబ్బా ఏమిటో చెప్పరా. లక్ష్మణ, అన్నయ్య పెళ్లి చేసుకున్న దాని గురించి వివరాలు బాగా తెలుసుకునే చేశారా ఈ పెళ్లి? ఎందుకు అలా అడుగుతున్నావు? ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదురా. అది పచ్చి వ్యభిచారిరా, వ్యభిచారి. ఏమిటా నీ బాగుడు? ఐఎమ్ సారీ, కానీ నేను చెప్పేది అక్షరాలు నిజం. మొన్నటిసారి లీవ్లో వచ్చి నేను తిరిగి వెళ్తున్నప్పుడు ట్రైన్లో నా పాత ఫ్రెండ్స్ కలిసి నాకిష్టం లేకున్నా బలవంతంగా మద్రాసులో దింపేశారు. ఆ రోజు నా పుట్టినరోజు. చెప్పుకురా, ఇంకేం చెప్పుకు, నేను వినలేను. అమ్మా నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించాలని చెప్పు అమ్మా. అమ్మా అమ్మా, ఇంట్లో అందరూ ఏమైపోయారు? రే నువ్వు ఎప్పుడు వచ్చావురా? భాను, నేను చెప్పానే నా చిట్టు తమ్ముడు భరత్ అన్ని విషయాల్లో నాకంటే ముందే ఉంటాడు. హలో. రే పెళ్లి బ్రహ్మాండంగా జరిగిందిరా. పెళ్లి పందిరి బ్రహ్మాండం, పెళ్లి మేళం బ్రహ్మాండం, పెళ్లి విందు బ్రహ్మాండం, పెళ్లి కూతురు బ్రహ్మాండం భాండం. నువ్వు నా రూమ్కి వచ్చావంటే హనీమూన్ వివరాలు డీటెయిల్ గా చెప్తాను. కమన్. అమ్మా ఇదేనమ్మా. ఇదిగో భరత్, నీకిష్టమైన సేమియా పాయసం. నోరు తీపి చేసి మాట కలపడం కోసమే ఇందాక నేను మాట్లాడకుండా వెళ్ళిపోయాను. నువ్వు మా పెళ్లికి కూడా రాలేదుగా, ఇప్పుడైనా స్వీట్ తీసుకో. అమ్మా నాకు సేమియా పాయసం ఇస్తూనే దీనికెలా తెలుసమ్మా? ఇది అదేనమ్మా.